చూడు రాజా, నీకు వేరే ఇల్లెందుకు? ఈ 3 నెలలు నాతోనే నా రూమ్లోనే ఉంది. కానీ ఏమండి, ఈ 3 నెలలు నేను కూడా మీతో పాటు ఇంటికి వచ్చేస్తానండి. నువ్వెందుకు రావాలి? ఇది మన సొంత ఇల్లు. ఇక్కడ నువ్వు నేను ఇద్దరు లేకపోతే వాడి ఇల్లు గుల్ల చేస్తాడు. నేను దగ్గరలో ఉంటాగా, భయపడుకో. నేను గమనిస్తూనే ఉంటాను, రోజు నిన్ను వచ్చి కలుసుకుంటూనే ఉంటాను. బాబు, పోలీసులు ఎవరి వల్ల నా ప్రాణానికి ముప్పు జరుగుతుందని కోర్టు తీర్పిచ్చిందో అతను మీ కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తూ నిలబడతారేంటయ్యా? ముందు అతను బయటికి గంటండి, లేకపోతే ముందు నా ప్రాణం పోతుంది, తర్వాత మీ ఉద్యోగాలు పోతాయి. రేయ్ ఏమండి, ప్లీజ్ నా మాట వినండి. మీరు ఒక్క మాట మాట్లాడినా నన్ను చంపినంత ఒట్టు. ప్లీజ్ అది కాదు అన్ని వాడు. గురుగారు 3 నెలలు అవుతాడు, చెరువులు పోద్ది రండి. హలో, నేను వాణినండి. వాణి ఏంటి ఈరోజు మన మ్యారేజ్ డే. మర్చిపోయారా? లేదు. ఏమిటండి మనకి కర్మ. వాణి, ఏ వాణి, వాణి, సరే వాణి, నువ్వు పార్క్ వచ్చే, నేను అక్కడికి వస్తున్నాను. ఏమా? ఏం చేస్తున్నారా ఇక్కడ కూర్చుని? ఏం చేస్తున్నావా? మీలాంటి పోలీసులున్న దేశంలో పుట్టిన పాపానికి సొంతలు ఉన్న అడుక్కునే వాళ్ళకంటే హీనంగా ఇక్కడ పడి ఏడుస్తున్నావు. మళ్ళీ ఇతనితో గొడవ ఎందుకండి? ఇంటికి వెళ్దాం పదండి. అవును, నువ్వు మార్కెట్ లో పనిచేసే రాజావు కదా? ఏ మార్కెట్ లో పనిచేయడం కూడా నేరమేనా? దానికి కూడా అరెస్ట్ చేస్తావా? ఎందుకయ్యా ఆవేశపడతావు? నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు. ఏముంది, కష్టపడి ఇల్లు కట్టుకొని పెద్ద మనిషి అన్నమో దగల్బాజీ మీద కొంపనిస్తే కొంపలో చేరి కదలకుండా పైగా మమ్మల్ని ఇంట్లోంచి తరివేశాడు. అదేంటంటే మీ న్యాయం, మీ చట్టం మీ వాడికే సపోర్ట్ చేస్తున్నాయి. మీసాలు ఉడిపోయేటట్టు ఎందుకు ఎలా అవుతావు? నవ్వకేం చేయమంటావా? వాడు ఇంట్లో చేరి కదలంటే 4 గూండాలను పెట్టి కొట్టించడం అనేసి. అంటే పోలీసు వాడు గుండాల దగ్గరికి వెళ్ళమంటావు ఏంటే? అదే కరెక్ట్. ఆ పొల్లయ్యతో చెప్తే ఒక క్షణంలో వాడిని కుక్కను కొట్టినట్టు తరిమేస్తారు కదా. అవునండి, రేపే వెళ్ళి మీ పుల్లయ్యతో జరిగిందంతా చెప్పేద్దాం. పద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వాణి, ఏమండి, నేను మీ కూతురు లాంటిదాన్నండి. మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నాను. ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు? మేము మీకేం ద్రోహం చేశాం చెప్పండి. చి ద్రోహం అన్నది మీరు నాకు చేయడం ఏంటమ్మా? చేస్తే ఇస్తే నేను మీకు చెయ్యాలి. ఓకే, మీ ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి, అంతే కదా? వెళ్తానమ్మా. కాకపోతే దానికి ఒక చిన్న మార్గం ఉందమ్మా. చెప్పండి. ఏమైనా చేస్తాం. ఓ 50,000 ఇవ్వమ్మా, ఇస్తే వెళ్ళిపోతాను. ఇది చాలండి. ఇది అన్యాయం కాదమ్మా, మోసం. అన్యాయం మనిషికి హాబీ, మోసం మనిషికి వ్యాపారం. నాకు తెలిసిన వ్యాపారం కూడా ఇది ఒకటే. నేను ఏ ఇంట్లో దిగినా ఆ ఇంటి వాల్యూని బట్టి, ఆ ఇంటాయన వాల్యూని బట్టి, నేను పెట్టే కష్టాల్ని వాళ్ళు అనుభవించడాన్ని బట్టి ఆ ఇంట్లోంచి నేను ఖాళీ చేయడానికి వాడు నాకు చెల్లించాల్సిన డబ్బెంతో నిర్ణయిస్తూ ఉంటాను. మరి నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కనుక, నా కూతురు లాంటిదని అని అన్నావు కనుక నీ కన్నీళ్ళని చూసి నాకు ఎందుకో కన్సెషన్ ఇవ్వాలనిపిస్తోంది. నిన్నటిదాకా 75,000 అనుకున్నాను, ఈవేళ 50,000 చేసుకోమ్మా. ఈ 50,000కు పైసా తగ్గితే మాత్రం నాకు కిట్టదు. చూడు, నువ్వు ఎంత ఏడ్చినా 50,000కి తగ్గించనమ్మా. 50,000? వారిని పాసుగాల ఆ ముసలాన్ని ఇంట్లోంచి పంపడానికి 50,000 ఇయ్యాలంటరా? మా నాళ్ళకు ఒక్కోడికి 2 ప్యాకెట్లు సారా కొట్టితే చాలు, వాడిని ఇంట్లో నుంచే కాదు ఈ లోకం నుంచే పంపించేస్తారు. ఏతి మాత్రం అసలు అది కాదురా, నువ్వు ఒక ఇల్లు కట్టి అందుట్లోనే ఉంటున్నావని, దాంట్లోనే మళ్ళీ ముసలాన్ని కూడా అద్దెకి చేర్చావని ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? అది కాదండి, చెప్పమని నేను చాలా సార్లు చెప్పాను, కానీ ఈయన. తెలుసమ్మా, నాకు చెబితే మళ్ళీ నా దగ్గర కమిషన్ కొట్టేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టేశాడని నేను అనుకుంటాను వీడు అనుమానం. అవునా రే?
నువ్వింత అమాయకుడివని నాకెప్పుడూ తెలుసురా. చూడు, నువ్వు నీతిగా ఉండకపోతే ఈ పొల ఈ లెవెల్లో ఉండడరా, ఎప్పుడో పోయిండేవాడు. ఒరే రాజా, నీతికి నిజాయితీకి ప్యాంటు షర్టు తొడిగితే దాని పేరు రాజా అని నమ్మే మనిషిందా నేను. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, మీరేం కంగారు పడకండి. వాడి సంగతి అరగంటలో తేల్చి పారేస్తాను. రాయ్ సార్, ఈ లారీకి లోడ్ ఎక్కించొద్దు, ఇందులో ముసలాడి పాడెక్కించేద్దాం. మీరెక్కండి, రండి. దిగండ్రా. ఏయ్, ఎవడో లోపల తలుపు తీ. ఏయ్, వాడు ఎప్పుడు ఇంతే సార్, ఎప్పుడు ఇంతేవాడు. ఏయ్, మర్యాదగా తలుపు తీస్తావా లేదా? ఏయ్, తాళం బద్దలు కొట్టండ్రా. పాపం కష్టపడి నైట్ డ్యూటీ చేసి సంపాదించిన డబ్బంతా ఇది కొనడానికి సరిపోయింది. ఏమీ పర్వాలేదు, ఈ ఇంట్లో కూర్చుని దీన్ని చూస్తున్నప్పుడల్లా కష్టాలన్నీ మర్చిపోతాం. చూడండి, ఈ బొమ్మలు కొనడానికి నన్ను బస్సు అనిపించి 2 పుట్టుల సైకిల్లో తీసుకెళ్ళడం మీకు కష్టంగా లేదా అండి? మన ఇల్లు తాజ్ మహల్లా తయారు చేయాలి. నేను చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ చేపల తోటి కొనుక్కొస్తావా? చీరైతే నా ఒక్కదానికి అందం, ఇదైతే ఇంటికంతా అందం. బండా బాస్, ఇక నుంచి మిలిటరీ మేజర్ గారు ఇల్లేరా మనకి అండా దండాను. ఎస్ బాస్. ఇది పట్టుకో. ఏరా, వీడు పులివెందల మనిషిలా ఉన్నాడు. నిమ్మకాయ కూడా ఆటం బాంబులుగా పేలుతోంది. ఎవడది? ఆ? ఓడి పేలింది నిమ్మకాయ కాదు, ఈ మేజర్ మరిడేశ్వరరావు గారి గుండు. మేజర్ బాబుకి ఈ భగవాన్ దాసు వందలాది వందనాలు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మిలిటరీలో మేజర్ లాగా లేరు, మిలిటరీ హోటల్లో కస్టమర్ లాగా ఉన్నారు అన్నాను అనుకోండి, మీరు ఫీల్ అవుతారు కదా, అందుకే అన్నాం. బోడి నువ్వు అన్నా అనకపోయినా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను నిజంగా మిలిటరీలో మేజర్ని కాదు. ఆ? మరి మేజర్ అంటే మీ ఇంటి పేరా, మీ బిరుదా? బోడి బిరుదు కాదు, నీ బొంద కాదు, ఆ? అదో పెద్ద డాష్లో చరిత్ర. మా అబ్బాయి కాలేజ్ డ్రామాలో నాకు మేజర్ గెటప్ వేసి ఫోటో తీసి దానికి ఒక దండేసి స్టేజీ మీద పెట్టించాడు. అప్పటి నుంచి ఈ మేజర్ అనేది ఇదిగో వీడిని వెనకాల ఎలా అతుక్కుపోయాడో నా పేరు ముందు అలా అతుక్కుపోయింది. మీ డాష్ లో చరిత్ర చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇంటర్ చెక్కిచ్చిపోదామని వచ్చాను. బోడి ఇవాళ ఆదివారం, నేను అడ్వాన్స్ తీసుకోను. అరే, ఇవాళ ఆదివారం కదా, నీకేమైనా బుద్ధి ఉందరా? ఏంటి బాస్? ఇవాళ ఆదివారం గుర్తు చేయొద్దు, బ్యాంక్ ఉండదు. ఆ పెద్ద మనిషికి మనం డబ్బు ఇస్తామని మాట ఇచ్చాం. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే 2500 చెక్ ఇస్తాను. తమరు క్యాష్ ఇచ్చారంటే అక్కడ ఇచ్చిన మాట నిలబడి. క్యాష్ ఇప్పుడు తీసుకెళ్ళండి. ఆహా, మేజర్ పటానికి దండ వేయాల్సిన పెద్ద మనిషి. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు, రేపు తప్పకుండా రండి. రే బండ, పరమ సుంఠ మనకు దొరికాడని నేనంటే అతను వింటే ఫీల్ అవుతాడు కదా, అందుకే అన్ను. నువ్వు వెళ్ళి ఫుల్ పట్టుగా అలాగే జల్సా చేద్దాం.
భగవాన్ దాస్ గారు ఎక్కడరా? భగవాన్ దాస్ గారు ఎక్కడ చెప్పరా? బాబు నన్ను కొట్టద్దు. నేను మీలాగే వాడి చేతిలో దెబ్బతిన్న ఓ ఇంటి ఓనర్ని. వాడు కొట్టిన దెబ్బలకు భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఇక వేరే గదిలేక వాడితో ఉండిపోయాను బాబు. నీ గత చరిత్ర మాకు అనవసరం రా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. వాడు వస్తాడు సార్. ఓకే ఓకే, తప్పకుండా చేద్దాం లేవయ్యా. ఈ లంకంత కొంపలో తమరు ఒక్కరే ఉంటున్నారా? బోడి నీ ఒక్కడే కాకపోతే ఓ 1000 మంది జనం, ఓ 10 మంది జంతికలు అమ్మేవాళ్ళు, ఓ 16 ట్రైన్లు ఉంటానికి ఇదేమన్నా రైల్వే స్టేషనా? ఆ చెక్కు ఆ బల మీద పెట్టు. అయ్య బాబోయ్, ఇంత క్యాష్ ఇక్కడ ఉంచేసారేంటండి? బోడి ఆ క్యాష్ నాదే, కానీ అది నా కోసం కాదు, బహుమతిగా ఉంచాను. ఎవరైతే నా కొడుకుని వెతికి తీసుకొస్తారో వాడికి ఆ బహుమానం 5 lakhs నెట్ క్యాష్. అంటే తమరు సుపుత్రుడు తప్పిపోయాడా అండి? బోడి తప్పిపోకుండా ఏ బెడ్రూమ్లోనో బాత్రూమ్ ఉంటే బహుమతిని ప్రకటిస్తాను. బుద్ధి రాబో సరి. అసలు తమ కొడుకు ఎలా తప్పిపోయాడండి? బోడి దానికి ఒక పెద్ద డాష్లో చరిత్ర ఉంది. పోయిన పుష్కరాల్లో ఇద్దరం స్నానానికి దిగాం. 3 సార్లు మునిగాం. నేను లేచాను, వాళ్ళు లేవలేదు. వాడితో పాటు 5 కేజీల బంగారం కూడా పోయింది. వాడు ఎటుపోయాడో తెలియదు. ఉన్నాడని చెప్పు, తీసుకుని చెప్పు, ఈ డబ్బు తీసుకో. అయ్యా, తమ కుర్రాన్ని గుర్తుపడడానికి ఏమైనా మచ్చలు కానీ కొర్రులు కానీ చెప్పగలరా? లేవు. ఆ ఫోటో బాగా చూడు. కానీ వెతికి తీసుకొస్తే నిజంగా నాకు ఈ డబ్బు ఇస్తారా? బోడి ఇస్తానని చెప్పాను కదా, అతను నీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు, తెలీదు అంటే తెలీదు. కానీ అతని కోసం నానా కష్టాలు పడి నానా గడ్డి కలిసి తీసుకొస్తాను. మీరు అన్నమాట ప్రకారం డబ్బు ఇవ్వాలి. బోడి ఎన్నిసార్లు చెప్పాలి? తీసుకురాయిస్తాను. తెస్తానంటే కొడతారేమిటండి? ఏమైనా మీరు బిడ్డపోయిన కష్టంలో ఉన్నారు, అందుకే నేనేం తప్పు పట్టలేదు. వెతికి పట్టుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. ఏమిటండి ఇది? మీరు తప్పకుండా నేను చేస్తాను. సర్లే ఊరుకో, ఇవాళ సెలవు పెట్టిందే దీనికోసం అయితే. నువ్వు వెళ్ళు, తప్పు చెప్తాను. ఆపద్బాంధవ, అనాథ రక్షక, ఆర్తత్రాణ పరాయణ, అపర కుబేర, నువ్వే నాకు దిక్కు. పాహిమాం పాహి. అమ్మా, ఒరేయ్, నా ఇల్లు గొల్ల చేసిన చాలక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారు నా ఇంటికి? నువ్వు పారతో నరుకు, కూరలతో కొరుకు, కొట్టు తిట్టు రక్కు, నాకేమీ బాధలేదు. నువ్వు నాకు 50,000 కూడా ఇవ్వక్కర్లేదు, ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు. కానీ ఒకే ఒక్క సహాయం చేయాలి. ఏమిటా సాయం? సాయం పేరుతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా? చీ. ఆ భగవాన్ దాసు ఏనాడో చచ్చిపోయాడమ్మా. అబ్బాయి గారు నాతో ఆ జమీందారు గారి ఇంటికి వస్తే ఒక తండ్రి కొడుకులు కలిపిన ఆనందం నాకు దక్కుతుంది. అందుకే రమ్మంటున్నాను. తండ్రి కొడుకులా? మీకు తండ్రి ఉన్నారా? మరి నాకు చెప్పలేదే? స్వతంత్రంగా బతకాలని తండ్రితో గొడవపడి తాతతో వచ్చాను. ఆ జమీందారు గారి పేరేమిటో చెప్పు. మేజర్ మరడేశ్వరరావు బాబు. ఇంకా ఆయన ఒంటరిగానే ఉంటున్నాడా? అవును బాబు, ఒంటరిగానే ఉంటున్నాడు. అతను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నా ఫోటోకి దండేసిందా? రోజు దండ వేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. బాబు, ఇవి చేతులు కావు. నువ్వు నాతో వచ్చావంటే ఇన్నాళ్ళు నేను చేసిన పాపానికి తండ్రి కొడుకుల్ని కలిపి నేను పుణ్యం కట్టుకుంటాను. సరేనయ్యా, నేను నీతో వస్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు? ఇంటి గురించి నువ్వు ఆలోచించక బాబు, నేను దగ్గరుండి ఇంటిని రిపేర్ చేయిస్తాను. పాపం బతిమాలుతున్నాడు కదండి, వెళ్ళండి. నువ్వు చాలా మెతకవాణి. ఇంకా అతను నమ్మి నన్ను అతనితో పంపిస్తున్నావు. నేను ఆలోచించేది ఇతని గురించి కాదండి, మీ నాన్నగారి గురించి. అమ్మా సచ్చి నీ కడుపును పుడతానమ్మా. నాకంత భాగ్యం వద్దులేండి. సరేనమ్మా. బాబు సరే, వస్తానులే. నాన్న అనుబాబు,
నాన్న బాబు నాన్న బాబు డాడీ అప్పా బాబు సీత బాబు చేట బాబు నాన్న బాబు నాన్న బాబు నాన్న బాబు బాబు సడన్ గా మాయమైపోయి నాన్న ఇటు రావయ్యా నువ్వు ఇప్పుడు గాలించుకోండి నాన్న. వాటేసుకోవయ్యా ఓ పని అయిపోతుంది నా. అయ్యా మేజర్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని కాళ్ళకి బలపాలు కట్టుకుని మరీ వెతికి తీసుకొచ్చాను మీ ఇద్దరు వాటేసుకోండి నేను 5 లక్షలు తీసేసుకుంటాను ఆగో బోడి ఉడికేదాకా ఆగాడు ఆరేదాకా ఆగలేదని అలా ఉంది నీ తొందర. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి తన జవాబులు చెప్పాలి. అడిగేయండి బాబు. మొదటి ప్రశ్న, సినిమా హీరో చిరంజీవి స్నానం చేస్తుండగా ఈ చిటికెన వేలు ఎందుకు తడవలేదు? దాన్నే ఉందండి, చిటికి వేలు ఎక్కడో పెట్టుకుని స్నానం చేసి ఉంటాడు, అందుకని తడవలేదు. బోడి అడిగింది నిన్ను కాదు, నిన్ను చెప్పు, ఎందుకు తడవలేదు? చెప్పేవయ్యా. నాన్నగారు ఆ తర్వాత సారీ సార్, చిరంజీవి స్నానం చేస్తే మీ చిటికిన వేలు ఎందుకు తడుస్తుంది సార్? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు తీసుకోవచ్చా? నెక్స్ట్, శివుని విల్లు విరిచిందెవరో? అబ్బా మళ్ళీ ఇదోట. తప్పకుండా ఇతనే ఉంటాడు సార్. ఇలాంటి పెరవడాలు కరవడాలు అలాంటివి ఇతనే చేస్తాడు. చెప్పరా? నేను కాదు బాబు, శివుడు విల్లు విరిచింది శ్రీరామచంద్రుడు. మర్యాదగా అతను ఎక్కడ ఉంటాడో చెప్పు. నా అలాంటి పాపాత్ముడికి శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడో ఎలా తెలుస్తుందయ్యా? కరెక్ట్, అది రామాయణం, ఇది భాగవతం. అయ్యా మీరు అనుమతిస్తే ఈ 5 లక్షలు పట్టుకుని వెళ్ళిపోతా. ఆగు, డబ్బిచ్చే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. ఇంకానా? అన్నట్టు మన ఫ్యామిలీ సాంగ్ ఏమిటి? మీ ఫ్యామిలీకి ఒక సాంగ్ కూడానా? సాంగా? అవును బాబు, మన ఫ్యామిలీకి ఓ సాంగ్ ఉండేది, ఎప్పుడూ నువ్వు పాడుతుండేవాడివి. ఒకసారి మీ అమ్మ నేను తిరణాల్లో తప్పిపోతే నువ్వు పాడబట్టే కదా మళ్ళీ మేము కలుసుకున్నాం. పాడు బాబు, నువ్వు ఆ పాట పాడితే నా కొడుకుగా డిసైడ్ చేస్తాను, ఇతరుగా డబ్బిస్తాను, రేపటిలోగా రెండూ జరిగిపోవాలి. బాయ్. పాడు బాబు పాడు. పెట్టు బాబు పెట్టు. వీడెక్కడ దొరికాడండి బాబు? ఫ్యామిలీ సాంగ్ ఏమిటయ్యా, అన్నదమ్ముల అనుబంధం సినిమాలాగా? బాబు ఆ ఫ్యామిలీ సాంగ్ ఏమిటో గుర్తు చేసుకో బాబు. ఆగవే, నీ దయ వల్ల నా ఇల్లు అల్లకల్లోలమైంది. నా ఇల్లు బాగుపడితే గానీ నా ఫ్యామిలీ సార్ నాకు గుర్తురాదు. ఓ 25,000 ఖర్చు పెట్టి ఆ ఇల్లు బాగు చేస్తే 5 లక్షలు అప్పనంగా పట్టేయచ్చు. సరే, నేనే ఆ డబ్బు ఖర్చు పెట్టి స్వయంగా నీ ఇంటిని బాగు చేయిస్తాను. ఆ పాట గుర్తు చేసుకో బాబు. పాట గుర్తొచ్చిందా బాబు? పాట సంగతి తర్వాత, సిమెంట్ బస్తా వచ్చింది, పని మొదలెట్టు. బాబు రక్షించండి. నువ్వు నోరెత్తితే నీ మక్కలు ఎరగదంతా నేనంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే అన్నాం. నోరు మూసుకుని అలాగే. పాట ఇప్పుడు గుర్తొచ్చిందా? పాట గుర్తొచ్చిందా బాబు? మీ గొడవలు మర్చిపోయారు. మర్చిపోయావా? మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించు బాబు. ఈ దౌర్భాగ్యుడు మాట్లాడకుండా నేను చూసుకుంటాను. మరి పని ఎవరు చేస్తారు బాబు? నేను చేస్తాను. అయినా లోపలంతా దరిద్రంగా ఉంటే పాట ఎలా గుర్తొస్తుందయ్యా? ఎలా గుర్తొస్తుంది? నేను చేస్తాను బాబు, కానీ పాట గుర్తు చేసుకో బాబు. ఈ పాటేనా? జమలాడి పంపాడయ్యా, అది కాదు, అలాగే. తప్పాడాను. పా. సరే. ఏంటయ్యా ఇది? చూడు, గుర్చిపోయాడు. చిచి, సరిగ్గా నాకు ఆ పాట గుర్తొచ్చేసరికి నువ్వు ఇలా పడిపోతే ఆ పాట ఎలా గుర్తొస్తుంది? ఎలా గుర్తొస్తుంది? చూడు బాబు, నేను బాగా బతికిన వాడిని, నా చేత తాపి పని పాకి పని చేయించడం ఏమీ బాగాలేదు అని నేను అన్నాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నాను. ఆ పాట ఏదో గుర్తు చేసుకో బాబు. ఇదిగో, నువ్వు ఇలా ఫోర్స్ చేసావు అనుకో, నేను అస్సలు పాడను.
పాడవా? పాడడం పాడు రాజా, పాడు. గుర్తొచ్చింది, గుర్తొచ్చిందా? కానీ నేను పాడనుగా. బాబు నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఇల్లు బ్రహ్మాండంగా బాగు చేస్తాను. పాడు బాబు. నాటు కొట్టుడు, వీర కొట్టుడు, కన్ను కొట్టుడు, రెచ్చ కొట్టే చంటి పిల్లడు పాట. ఖచ్చితంగా ఈ పాట అయి ఉంటుంది బాబు. ఇప్పుడు నిన్ను అన్నాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకని అన్నావు. దీన్ని ఎవరన్నా ఫ్యామిలీ సంగతి పెట్టుకుంటారా? ఏది ఫ్యామిలీ సాంగో ఏది కాదో నాకేం అర్థం కావటం లేదు. కానీ బాబు మ్. అలాగే బాబు, ఫ్యామ్ అప్పర్ మీదే ఉంటాను. మేజర్ గారు, మేజర్ గారు, మీ అబ్బాయి మైనర్ బాబు ఫ్యామిలీ సాంగ్ గుర్తు చేసుకున్నాడండి. గుర్తొచ్చిందా? ఏది బాబు, ఒక్కసారి పాడు. పాడు బాబు, పాడు. ఏం పాడేది పరబ్రహ్మ? అదే పాట, అదే బాబు, పాడు ప్లీజ్, కంటిన్యూ. పరబ్రహ్మ. అవును బాబు, ప్లీజ్ పాడు ఒక్కసారి. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ వరదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ పాహి పాహి మాం పాహి. జై బాలభక్తనాట్య మండలికి, జై జై సబ్ గారికి జై. ఆహాహాహా. ఎంత గొప్ప సాంగ్ని ఫ్యామిలీ సాంగ్ గా పెట్టుకున్నారు సార్. ఏమైనా తండ్రి కొడుకులు కలిశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నా డబ్బు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. బోడి డబ్బును చంపుతున్నావు కదా, తీసుకెళ్ళు. అగో, ఇవాళ మంగళవారం, పైగా అష్టమి, పైన రాహుకేతులు క్రూరంగా చూస్తున్నారు. అవునవును, నేను మంగళవారం రోజు ఎవరికి డబ్బు ఇవ్వను, రేపు వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. అబ్బా, ఈ వారాలు వర్జాలు ఏమిటండి, పాతకాల మనుషుల్లాగా అసహ్యంగాను. నాలాగా మోడర్న్గా ఆలోచించాలి అని నేను అన్నా అనుకోండి, మీరు ఫీల్ అవుతారు కదా. నేను అందుకే అన్నం, ఆ డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఎరా, పోస్తని గుళికని బజ్జమని నన్ను వాయించావే, అప్పుడు మాత్రం నీది పాతకాల ఆలోచన కదా. ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి మోడర్న్ గా ఆలోచించాలా? చంపేస్తాను రే. నీకు డబ్బులు కావాలంటే రేపు పొద్దున తీసుకెళ్ళు. కాదు కూడదు అన్నావంటే పటాక్. చాలా అన్యాయం అండి ఇది. బోడి అన్యాయమో న్యాయమో అవన్నీ తర్వాత, రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళు. అబ్బాయి డాడీ? నాతోరా, మన ఫ్యామిలీ సంబంధించి గోల్డ్ మ్యాటర్ కూడా మాట్లాడాలి. ఐసీ గోల్డ్ మ్యాటరా? వెళ్ళు 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 వెళ్ళు. తండ్రి కొడుకులు ఇద్దరూ చావు కొడుతున్నారే. సరే, రేపటి వరకు ఓపిక పడదాం. అయినా ఈ గోల్డ్ మ్యాటర్ ఏమిటి? బాబు, ఆ బంగారం ఎందుకు తీసుకెళ్ళావు? ఇప్పుడు ఎక్కడ ఉంది? స్వతంత్రంగా బతుకుతాం తీసుకెళ్ళండి డాడీ. కానీ ఆ బంగారం వల్ల నా ప్రాణానికి ప్రమాదం వస్తుంది భయపడి మన ఊరు శ్మశానం బావిలో పారేశాను. మన ఊరి శ్మశానం బావిలో పడేసావా? ఏమవుతుందన్నా, దాన్ని మూటగట్టి పడేశాను. రేపు ముందు ఈ రాబోతు గడికి డబ్బులు ఇచ్చి పంపించేసి ఆ తర్వాత మెకనైజ్ గోల్డ్ క్లైమాక్స్ లెవెల్లో వెళ్ళి తీసుకొచ్చుకుందాం. ఓకే. సున్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే కాదు, లోపల ఉన్న బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు తడవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు. మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యంలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? ఒరే భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ నెక్లెస్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొడకలారా, అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను.
వీడిని తీసుకెళ్ళి ఆ మరిడే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి. నిజంగానే దయ్యం అనుకొని జనం పెచ్చ కొట్టుడు కొడతారు. నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నావా? నరకానికి కొంచెం దగ్గరలో ఉన్నావు. నువ్వు ఎలాగైతే మమ్మల్ని నేర్పించావో అలాగే మేము నిన్ను నేర్పిస్తాం. ఆచార్య గారు రెడీయా? చిత్తం సిద్ధం. స్టార్ట్ రివర్స్ ట్రీట్మెంట్. ఈ రాత్రికి ఇక్కడే చావు. మిగతా విషయాలు రేపు పొద్దున చూపిస్తారు. ఈ ఊరి నుంచి పిచ్చానే చేయవలసిందే. ఏ విధం ఏం పీకుతాడో చూస్తాను. నేను అన్నానంటే ఎవరన్నా వింటే మళ్ళీ పీకుతారేమో. అందుకే అన్నా. నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందో చెప్తారా? అకౌంట్ నెంబర్ 7201. 1,75,000 ఉందండి. అయితే 1,75,000 విత్డ్రా చేస్తున్నానండి. సార్ అమౌంట్ మొత్తం డ్రా చేస్తున్నారే? అవునయ్యా, నాకు అర్జెంట్ పని ఉంది. ముందు త్వరగా క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి. టోకెన్ ఇవ్వండి. సార్, ఇతను నంబర్ 1 కేడీ నిరూపించడానికి చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు సార్. మరణేశ్వర గారు మొత్తం చెప్పారు. విజయవాడలో కూడా ఇలాగే చాలా మందిని మోసం చేశాడు ఈ రాజకీయాలు. బోడి ఒక్క విజయవాడలోనే కాదు, వీడు చాలా ఊళ్ళలో చాలా మంది దొక్కేశాడు. ఇప్పుడు రాజా దొరికిపోయాడు. నాదే ఉంది సార్. మీ హెల్ప్ వల్ల వీడు ఆట బోడి కట్టారు. ఇందులో ఇందులో నాదే ఉందయ్యా. చిన్న క్యారెక్టర్, అసలు హీరో నువ్వే. ఎస్ఐ గారు, వాడి కాళ్ళు చేతులు విరగొట్టండి. జైల్లో మాత్రం వేయొద్దు. అవును, అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మళ్ళీ డబ్బులు అడుగుతాడు.